వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మిస్ మలత. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు మండలం తాటిపర్తిలో వేంచేసి ఉన్న శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వారి పంచాయతన దేవాలయంలో ఉన్నాం. ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. నాగేశ్వర స్వామి వారి పంచాయతీ ఆలయం ఇది. ఆగ్నేయ భాగంలో సూర్యనారాయణ స్వామి వారు, నైరుతి భాగంలో విఘ్నేశ్వర స్వామి వారు, వాయువ్యలో అపర్ణ అమ్మవారు, ఈశాన్య భాగంలో సూర్యనారాయణ స్వామి వారు, మధ్యలో శివాలయం ఉంటుంది. ఇది శివ పంచాయతీ ఆలయం. ఇది ఇక్కడ ప్రతి ఆలయం కూడా ఒక ప్రత్యేక ప్రామాణికంగా ఉన్నటువంటి ఆలయం ఇదంతా కూడా. ఇక్కడ ముందుగా సూర్యనారాయణ స్వామి ఆలయం చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా సంవత్సరంలో 360 రోజులు కూడా సూర్యుడు ఉదయించినప్పుడు తొలికిరణం స్వామివారి పాదాల మీద పడుతుంది. ప్రతిరోజు కూడా ఆ సూర్యనారాయణ స్వామి ఉదయించినప్పుడు ఆ స్వామి యొక్క తొలికిరణము సూర్యనారాయణ స్వామి పడుతుంది. అలాగే ఇక్కడ గణపతి చూసినట్టయితే స్వామివారి తొండము కుడిపక్క జరిగి పూర్వక ముందు పట్టుకుని ఉంటారు స్వామివారు. అలాగే నాగబంధనంతో ఉంటారు స్వామివారు. ఈ స్వామివారి సిద్ధినాథం చెప్పి పేరు ఇక్కడ స్వామివారికి. అలాగే అపర్ణద అమ్మవారి గురించి మీకు అంతా తెలిసిన పిల్లగా విషయం తెలియజేశారు. యావత్ భారతదేశం మొత్తం మీద తపస్సు చేసిన తపోరూపంతో అమ్మవారు ఇక్కడ తప్ప మరి ఎక్కడ కూడా అమ్మవారు లేరు. అలాగే అమ్మవారు కుజదోష నివారణి, చాలా విశేషమైనటువంటి సూక్ష్మ నివారణి. శీఘ్రగజన అంటే 41 రోజుల్లో ఆ కుదోష నివారణ జరగాలన్నట్టయితే అమ్మవారిని దర్శించుకున్నా అర్చించుకున్నా ఆ దోషం తొలగిపోతుంది. అలాగే హయగ్రీవ స్వామివారు, హయము అనగా గుర్రము, గ్రీవం అనగా కంఠము. ఆ గుర్రం యొక్క కంఠం కలిగినటువంటి స్వామివారు హయగ్రీవ స్వామివారు. విష్ణువు యొక్క మూలరూపం హయగ్రీవ స్వామివారు, శివుడి యొక్క మూలరూపం దక్షిణామూర్తి. ఇక్కడ హయగ్రీవ స్వామివారు క్షేత్రపాలకుడు. ఇక్కడ స్వామివారు రాష్ట్రంలో ఈ హయగ్రీవ స్వామివారు ఉన్నటువంటి ఆలయం ఇది రెండవది. మొట్టమొదటి ఎక్కడుందయ్యా అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారి ఆలయం కొండ మీద పుష్కరునికి ఎదురుకుండా ఉంటారు స్వామివారు హయగ్రీవ స్వామివారు. ఆ తర్వాత శివ పంచాయతీ ఆలయంలో అంటే ఒక శివాలయంలో ఉన్నటువంటి హయగ్రీవ స్వామివారు మొట్టమొదటి ఆలయం ఇదే. ఇక్కడే ఈ స్వామివారు. ఈ స్వామివారి విద్యాభివృద్ధికి, మేధా జ్ఞాపక శక్తికి చాలా విశేషము ఈ హయగ్రీవ స్వామివారు. ఇక పరమేశ్వరుడు నాగేశ్వర స్వామివారు. ఈ నాగేశ్వర స్వామివారు చూసినట్టయితే మీరు ఇక సాధారణంగా శివలింగము నలుపులో కానీ తెలుపు రంగులో కానీ ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారు గోధుమ వర్ణంలో ఉంటారు, అంటే తీన రంగులో ఉంటారు అన్నమాట స్వామివారు. ఇక్కడ ఇలాంటి స్వామివారికి అర్చించినట్లయితే మనకి ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ తొలగడానికి ఈ స్వామివారికి ప్రత్యేకించి తేనెతో అభిషేకం చేసినట్లయితే ఆ తేనెతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకున్నట్లయితే ఆ అనారోగ్యం దొరికిపోతుందని చెప్పేసి శివపురాణంలో ఉంది. అది ఆధారంగా ఇక్కడ స్వామివారిని మేము నరదర్పణ చేయడం జరిగింది. ఇక్కడ శివలింగము నర్మదా బాణం చెప్పి పేరు. ఇక్కడ నర్మదా బాణము అంటే నర్మదా నదిలో ఈ యొక్క శివలింగము స్వయంగా కొట్టుకొచ్చినటువంటి రాయి అనమాట అనేది. దానిని మలిచింది కాదు అది. అలా కొట్టుకొచ్చినటువంటి ఆ శివలింగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ 5 ఆలయాలు. అలాగే ఇక్కడ మా ఆలయానికి పుష్కరుడు ఉంది. పుష్కరునికి ఉత్తర భాగంలో ఇక్కడ స్వయంభూగా వచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు సుమారుగా 88 సంవత్సరాల క్రితం స్వామివారికి సత్వరూపం సంచరిస్తుండేవారు. స్వయంభూగా వచ్చినటువంటి ఆలయం అది. అందులో గర్భాలయంలో పక్క కూడా ఉంటుంది. ఇక్కడ సంతానం లేని, ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు వచ్చి అక్కడ అభిషేకించుకున్నా లేదా సత్యనాడు ప్రతి సంవత్సరం షష్ఠి వస్తుంది. ఆ సత్యనాడు అక్కడ నిద్రించిన ఆడవాళ్ళు వారి సంతానం అని చెప్పేసి ఇక్కడ చాలా నమ్మకం అంతా కూడా చుట్టుపక్కల చాలా విశేషంగా వస్తారు. ఇక్కడ ఆలయాలు 6 ఆలయాలు కూడా షణ్మతాలకి కొన్న మత హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి 6 ధర్మాలు ఉన్నాయి. ఈ 6 షణ్మతాలకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా మా గురుదేవులు బ్రహ్మశ్రీ సమన్వయ సరస్వతి స్వామి షణ్ముఖ గారు, అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరీప నరసింహారావు గారు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి ఇది షణ్మత క్షేత్రము అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ ఆలయాలు ఏంటంటే మా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి, అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, దాతల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందుతుంది. దీనికి ఫౌండర్ గా మా సోదరుడు ఆకుండి వెంకటేశ్వరమ్మ గారు, మా సోదరులు అన్నయ్య గారు, ఆయన ఈ గ్రామస్తులందరూ కూడా ఒక చోట తీసుకొచ్చి వారి సహాయ సహకారాలతో ఈ ఆలయం చేయాలి సంకల్పం చేసి 98 ఆ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆలయ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి ప్రధాన పోషణ ఎవరయ్యా అంటే భక్తులే. ఇక్కడ గ్రామస్తులు, భక్తులు
వారి యొక్క పూర్తి సహాయ సహకారంతో ఇక్కడ జరుగుతుంది. ఈ ఆలయానికి పరోక్షంగా ఎటువంటి ఆదాయం లేదు, కేవలం భక్తులు ఇచ్చినటువంటి ఆ స్థానికులతోటే ఈ ఆలయం అభివృద్ధి ఉంది. ఇక్కడ మా ఆలయ కమిటీ వారందరూ కూడా ఇక్కడ ప్రతి వారం కూడా మంగళవారం శుక్రవారం కూడా ఉచితంగా వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. అది ఇలాంటి మాకు ఎక్కడ కూడా బ్యాంకులో కూడా లేదు ఆ అన్నదానానికి. ప్రతి వారం కూడా సుమారుగా ఒక 1000 మంది దాకా భోజనం అన్నదానం ఏర్పాటు చేస్తుంటాం.